వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ అదరగొట్టాడు. ఢిల్లీ గడ్డపై ఆడిన జైస్వాల్ 145 బంతుల్లో సెంచరీతో మెరిసి తన కెరీర్లో 7వ టెస్ట్ శతకాన్ని అందుకున్నాడు. కేవలం 23 ఏళ్ల వయసులోనే ఈ ఘనత సాధించడం విశేషం. ఇప్పటివరకు ఈ వయసులో ఎక్కువ సెంచరీలు చేసిన ఆటగాళ్లలో సచిన్ టెండూల్కర్ 11 సెంచరీలు, తర్వాత జైస్వాల్ పేరు రికార్డుల్లో చోటు దక్కించుకున్నాడు. అంతేకాదు, ప్రపంచ క్రికెట్లో 24 ఏళ్లలోపు 7 టెస్ట్ సెంచరీలు చేసిన గ్రేట్ సౌత్ ఆఫ్రికన్ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ రికార్డును జైస్వాల్ ఇప్పుడు సమం చేశాడు. ఇక క్రీజ్లోకి వచ్చిన సాయి సుదర్శన్ కూడా హాఫ్ సెంచరీతో రాణించాడు, కానీ 87 పరుగుల వ్యక్తిగత స్కోరుతో అవుట్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజ్లోకి వచ్చిన శుభ్మన్ గిల్ జైస్వాల్తో కలిసి జట్టును భారీ స్కోర్ దిశగా నడిపిస్తున్నాడు. మొదటి టెస్ట్లో ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో విండీస్పై గెలిచిన భారత్ ఇప్పుడు అదే జోరును కొనసాగిస్తోంది. కెప్టెన్ శుభ్మన్ గిల్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఈ మ్యాచ్లో ఓపెనర్ జైస్వాల్ ప్రారంభం నుంచే దూసుకుపోయాడు. ఈ మ్యాచ్లో కేఎల్ రాహుల్ 38 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. దీని తరువాత జైస్వాల్, సాయి సుదర్శన్ క్రీజ్లో చెలరేగి విండీస్ బౌలర్లను చిత్తు చేశారు. టీ బ్రేక్ సమయానికి భారత్ స్కోరు 1 వికెట్ నష్టానికి 220 పరుగులు చేసింది. తర్వాత ఈ రోజు ముగిసే సమయానికి 318 బెరెండు జైస్వాల్ అవుట్ కాకుండా 173 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ 23 ఏళ్ల బ్యాట్స్మన్ ప్రస్తుతం టెస్టుల్లో తన ముద్ర వేసుకుంటున్నాడు. వన్డే, టీ20ల్లో ఇంకా స్థానం రాలేకపోయినా టెస్టుల్లో మాత్రం న్యూ వాల్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ గా మారుతున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే జైస్వాల్ రికార్డులు కాదు, చరిత్ర రాస్తున్నాడు. జై హింద్.